సో లగేజ్ ఫోన్ అన్నీ తీసుకున్నాం అండి, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇంకా లెట్స్ గో. హాయ్ గాయ్స్, ఇది చూసుకుంటే మనం ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతి వెళ్ళిపోతున్నాము కిందకి. సో నేనైతే ఏసీ బస్ ఎక్కానండి. ఈ బస్సు రైడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, మీకు చెప్పాల్సింది నేను. సో ఫ్రంట్ కనపడని చూసారు ఇందాక, అది కవర్స్ ఉంటాయి అక్కడ. ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఆ కవర్ తీసుకోవచ్చు, దాంట్లో వామిట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది నేను సెకండ్ టైం ఈ బస్సు ఎక్కడం. సో ఎప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సేమ్ కిందకి వెళ్ళాను, సెకండ్ టైం ఇప్పుడు కిందకే వెళ్తున్నాను. కింద నుంచి పైకి వచ్చింది లేదు బస్సులో, ఎందుకంటే ఎప్పుడు నేను కింద నుంచి వచ్చినా నేను కాలినడకన వచ్చేస్తున్నా, లేదంటే వేరే బస్సు దొరుకుతుంది నాకు. సో టికెట్ రేట్ చూసుకుంటే 110 రూపాయలు తీసుకున్నారండి. సో అప్ అండ్ డౌన్ తీసేసుకుంటే 100 రూపాయలే, సో 200కి వచ్చేస్తుంది. మనం అప్ అండ్ డౌన్ తీసుకోలేదు కాబట్టి నాకు 110 రూపాయలు. ఈ బస్సు ప్రతి పావు గంటకు ఒకటి ఉంటున్నట్టు ఉంటుందండి. పావు గంట లేకపోయినా 10 నిమిషాలకు ఒకటి ఉన్నట్టు ఉంటుందండి. సో మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగో లెఫ్ట్ సైడ్ చూసారా, అదే అలిపిరి వే. మనం ఆ వే నుంచి వచ్చేటప్పుడు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తాం కాబట్టి ఇది వన్ వే. సో ఇది వన్ వే అంటే ఏంటంటే తిరుపతి కొండ వాహనాలు ఎక్కేటప్పుడు ఒక రూటు, వాహనాలు దిగేటప్పుడు ఇంకో రూటు. మన ప్రైవేట్ వెహికల్స్లో వచ్చినా సరే, ఇది ఏమొచ్చినా సరే. కానీ ఆటోలు రావండి, జీపు, మళ్ళీ బస్సు, లేదంటే కారు, ఏదైనా టెంపో వ్యాన్ అని కట్టించుకుంటే అలాగా. సో ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళిపోవాలి. నేనైతే నెక్స్ట్ తిరువన్నామలై అంటారు తమిళ్లో, అక్కడికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ లేదండి. సో రైలు ప్రయాణం కాస్త బస్సు ప్రయాణం అయిపోయింది. ఎందుకంటే తిరువన్నామలైకి తిరుపతి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే లేదు, ఏ ట్రైన్స్ లేవు ప్రస్తుతానికి. కాబట్టి నేను ఏం చేశానంటే కాట్పాడి వెళ్ళిపోయాను తిరుపతి నుంచి. కాట్పాడి అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పరు, వేలూరు అంటారు. సో మనం వేలూరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మన అందరూ నడుచుకుంటూ వస్తున్నారు చూసారా, అది అలిపిరి వే. మనం నైట్ నడుచుకుంటూ వచ్చాము, వీళ్ళు ఇప్పుడు పగలు నడుచుకుంటూ వస్తున్నారు. సో డే టైంలో వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వచ్చేయచ్చు. కానీ మనకి కుదిరింది నైటే కాబట్టి మనం నైట్ వచ్చాము. ఎనీవే, సో నేనైతే ప్రస్తుతానికి ఆన్ ద వే టు కింద ఫస్ట్ తిరుపతి బస్ స్టాండ్. కానీ రైల్వే స్టేషన్ దగ్గరే దిగాను, నేను బస్ స్టాండ్ దిగలేదు. నేను చాలా షార్ట్స్ కట్ చేసేసాను ఎడిటింగ్లో, ఎందుకంటే ముందున్న టెంపో అన్నయ్య, ఆ ముందున్న బస్ అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు మనకు దారి ఇవ్వలేదు. డ్రైవర్ అంకుల్ మామూలు పురాణం పెట్టలేదు కాబట్టి అవన్నీ సీన్స్ కట్ చేస్తే నేను ఎడిటింగ్లో. పాపం చాలా టెన్షన్ చేస్తారండి వీళ్ళు, పాపం డ్రైవర్ అంకుల్ని. ఫ్రెండ్స్, ఇదిగో ఇదే తిరుపతి సిటీ వ్యూ. పైనుంచి ఎలా కనబడుతుంది చూసారా, ఎంత బాగుందో చూసారా. నాకైతే సూపర్గా నచ్చిందండి. సో మనకు ఇప్పుడు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మనం కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద కూడా ఎక్కుతాము. అది ఇంకా బాగుంది వ్యూ, మీకు చూపిస్తాను చూడండి. అలిపిరి దిగోవాలంటే అలిపిరి. సో ఫ్రెండ్స్, మీకు నందీశ్వరుడు కనబడుతున్నాడు కదా, అదే కపిల తీర్థం. సో కపిలేశ్వర స్వామి దేవాలయం అంటారు, శివయ్య దేవాలయం. మీరు కనుక తిరుపతి వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దేవాలయం, మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇదిగో నేను చెప్పిన ఫ్లైఓవర్ ఇదే. సో ఈ ఫ్లైఓవర్ చూసుకుంటే మొత్తం కింద ఉన్న పిల్లర్స్ సరే, పైన ఉండే ఆ లైట్స్ సరే, మొత్తం అంతా వెంకటేశ్వర స్వామిమయం చేస్తారు. నేను జూమ్ చేశాను చూడండి, గరుత్మంతుడు గ్రద్ద ఆకారంలో ఉంది చూసారు లైట్లన్నీ. సో మొత్తం నాకు సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టు అయిపోయింది ఇక్కడ. మీకు కనుక అలా ఫీల్ అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే అలాగే ఫీల్ అయింది. కింద మీరు పిల్లర్స్ చూడాలా, అది నామం పెట్టి సూపర్గా పెట్టారండి. చూపిస్తాను చూడండి. నెక్స్ట్ పైకి వెళ్ళాక ఇంకో ఫ్లైఓవర్లా కనెక్ట్ అవుతుంది, అది అక్కడ చూపిస్తాను చూడండి.
శ్రీనివాసం దిగేవాళ్ళంటే రండి సార్. శ్రీనివాసం. చూసారా నేను చెప్పింది ఇదే, ఫ్లైఓవర్ ఎంత బాగుందో. సో నైట్ టైంలో లైటింగ్స్ అవి వేస్తారండి, సూపర్గా ఉంటుందండి. అది తిరిగిపోతుంది అనుకోండి ఇంకా. సో అలా మెల్లిగా మాట్లాడుకుంటూ నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చానండి. కానీ మన బ్యాడ్ టైం, ట్రైన్స్ ఏం లేవు. సో నెక్స్ట్ నేను బస్సు ఎక్కేసాను అక్కడ. సో బస్సు ఎక్కి కాట్పాడి అంటే వేలూరు వెళ్ళానండి. నెక్స్ట్ వచ్చేది ట్రైన్ జర్నీ. సో ఈ మధ్య నేను పట్టిన పరుగు మామూలు పరుగు కదండి, అది నేను లైఫ్లో మర్చిపోలేను. అంత పెద్ద పరుగు పెట్టాను. కొన్నేళ్ళు అయింది నేను పరిగెట్టి. సో అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ అది. గాయస్ నేను ఈ థ్రిల్లింగ్ జర్నీ గురించి చెప్పే తీరాలి మీకు. సో మనం తిరుపతి పైన తిరుమలలో బస్సు ఎక్కి కింద దిగి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి కాట్పాడి వరకు వచ్చాము. వేలూరు బస్ స్టాండ్లో నేను వచ్చేసరికి టైం 4:30 కరెక్ట్గా. ఈ ట్రైన్ ఏమో కాట్పాడిలో 4:45కి. ఇంకా పావు గంట ఉందనగా మనం అక్కడ షేర్ ఆటో బేరం మాట్లాడి చాలా పెద్ద ఎలా చెప్పాలి, డ్యాన్స్ అండి, ఒక డ్యాన్స్ షో అనుకోండి. అక్కడ పెద్ద డ్యాన్స్ షో అయ్యి మళ్ళీ ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చి మళ్ళీ స్టేషన్లో దిగి యూటీఎస్ యాప్లో టికెట్ తీసుకున్నాను. పరిగెట్టని చూడండి, 4:43 అయిపోయింది. నేను ఇంకా బయటే ఉన్నా. ఇది ఎక్కడో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. సో మామూలు పరుగు కాదండి. పరిగెట్టి లాస్ట్లో మొత్తానికి అయితే పట్టుకున్నాను ట్రైన్. సో ఈ బండి చూసుకుంటే మనది తిరుపతి విழுப்புరం ట్రైన్ అండి ఇది. సో ఇది మొత్తం జనరల్ కంపార్ట్మెంట్లు ఉంటాయి, దీనికి రిజర్వేషన్ అంటూ ఏముండదు. మనకు లెఫ్ట్ సైడ్లో చూసారు ట్రాక్స్ కనపడుతున్నాయి చూసారా, అదేమో కాట్పాడి నుంచి జోలార్పేట వెళ్ళిపోయే ట్రాక్ అది. ఈ ట్రైన్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో రైట్ సైడ్ నుంచి పైన ఫ్లైఓవర్లో ఎక్కుతుంది ఇప్పుడు బ్రిడ్జ్ లాగా. సో అది నెక్స్ట్ చూపిస్తాను చూడండి. సో ఈ ట్రైన్ యాక్చువల్లీ తిరుపతిలో 1:40కి. నేను ఏమనుకున్నానంటే అంతవరకు ఎందుకు తిరుపతిలో ఉండాలి, ముందరే బయలుదేరిపోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఆ టైంలో మనకి మైండ్ పనిచేయలేదు. వేలూరు అయితే వచ్చేసాను, ట్రైన్ ఎక్కేసాం. సో కాట్పాడిలో బయలుదేరితే 4:45కి. నెక్స్ట్ వేలూరు కంటోన్మెంట్, కన్నమంగళం, ఒన్నుపురం, సేదారంపట్టు, ఆర్ని రోడ్, చిన్న చిన్న ఊర్లు ఉన్నాయండి చాలా మధ్యలో. పోలూరు అని 6:30కి కరెక్ట్గా రైట్ టైం తిరువన్నామలైలో దింపేస్తుంది బండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది సింగిల్ ట్రాక్ ఇది. సో క్రాసింగ్ అయినా ఉంటే పెట్టేస్తాడు, అదొక చిన్న ప్రాబ్లం ఉంది. కానీ వ్యూస్ అయితే అదిరిపోయండి, మనకు సూపర్ వ్యూస్ దొరికేది ఇంట్లో. సో ఈ ట్రాక్ కనపడుతుంది చూసారా కింద, అది ఆ ట్రాకే, కాట్పాడి నుంచి జోలార్పేట వెళ్ళే ట్రాక్. సో అక్కడి నుంచి మళ్ళీ జంక్షన్ వస్తుంది, ఐదర్ బెంగళూరు లేదంటే సేలం, కోయంబత్తూరు వెళ్ళిపోతుంది. సో నేను ఈ ట్రైన్ అయితే డైలీ రన్నింగ్ ట్రైన్ అండి, తిరుపతి విழுப்புరం ట్రైన్ ఎక్స్ప్రెస్ ఇది. 16853 ట్రైన్ నెంబర్. టికెట్ రేట్ చెప్తాను. సో 50 రూపాయలు పడింది నాకు కాట్పాడి నుంచి తిరువన్నామలై దాకా. సో కాట్పాడిలో 4:45కి, తిరువన్నామలై వచ్చేసరికి 6:30 టైం. సో కాట్పాడి దాటిన వెంటనే వచ్చే స్టేషన్ వేలూరు టౌన్ అనుకుంటా, వేలూరు టౌన్ అండి. సో ఇక్కడైతే స్టాప్ లేదు, ఎందుకంటే నెక్స్ట్ వేలూరు కంటోన్మెంట్ ఉంది, అక్కడ ఉంది స్టాప్. కానీ ఇక్కడ ఫోర్ట్ కనబడుతుంది చూసారా, ఈ ఫోర్ట్ మీరు నైట్ టైంలో చూడాలి, లైటింగ్ అది వేసి ఎంత బాగుంటుందంటే. నేను ఒకసారి చూశాను, అది కూడా నేను కాట్పాడి నుంచి తిరువన్నామలై వచ్చేటప్పుడు చూశాను, అది కూడా జనరల్ కంపార్ట్మెంట్ జర్నీయే. కానీ అదిరిపోయిందండి ఆ వ్యూ అయితే మాత్రం. ట్రైన్ నుంచి చూస్తేనే నాకు పిచ్చగా నచ్చేసింది. ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో మనం ఎక్కిన తర్వాత వచ్చే ఫస్ట్ స్టేషన్ వేలూరు కంటోన్మెంట్. రైట్ టైంకి వచ్చిందండి బండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది సింగిల్ లైన్ ఇది. సో ఆపోజిట్ లైన్ ట్రైన్ వస్తే ఖచ్చితంగా మనల్ని సైడ్ వేస్తాడు, అదొక ప్రాబ్లం ఉంది. బట్ ఎనీవే మనకు ఇప్పుడు అంత అర్జెంట్గా వెళ్ళిపోయి చేసే పని లేదు కాబట్టి ఓం నమ శివాయ. సో నేనైతే ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాను. అరుణాచలేశ్వరంలోకి అడుగు పెట్టాలి అని అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే మనం ఏ అహంతో వెళ్ళినా ఆయన రానేవాడు లోపలికి. సో ఎటువంటి అహంకారం లేకుండా వెళ్ళాలి అని నేను ముందే అనుకున్నాను. ఎనీవే
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గ్రీనరీ. సో తమిళనాడు కూడా మన ఆంధ్రాలాగే అండి, అంటే రాయలసీమలా కదండో, గోదావరి జిల్లాలాగా ఎంత బాగుందో చూసారు. నాకు ఇవన్నీ చూసి నాకు మా గోదావరి జిల్లా జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనం సిటీ లైఫ్లో ఉంటున్నాం కదా, కాబట్టి ఇలాంటివి బాగా మిస్ అవుతాం మనం. ఎనీవే నాకైతే ఇలాగా పచ్చని, ఎలా చెప్పాలి, పచ్చదనం చూడడం అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే కమెంట్లో మెన్షన్ చేయండి. సో మనం ఎక్కిన తర్వాత వచ్చిన సెకండ్ స్టాప్ అండి ఇది కన్నమంగళం. సో ఈ రూట్ అంతా నాకు ఎందుకో చాలా ప్రశాంతమైన రూట్ అనిపిస్తుంది అండి. కోయంబత్తూర్ పళని రూట్ ఒకటి ఉంటుంది, ఆ రూట్ మీరు కనుక ట్రైన్లో వెళ్ళుంటే పొల్లాచి మీదుగా సేమ్ ఇలాగే ఉంటుంది, మొత్తం గ్రీనరీ, మొత్తం సైలెన్స్ అలా ఉంటుందండి. నాకు ఎందుకో ఈ రూట్ ఆ రూట్తో జ్ఞాపకం వస్తుంది బాగా. మీరు కనుక తిరువన్నామలై తిరుపతి నుంచి వెళ్ళేలా ఉంటే ఖచ్చితంగా ట్రైన్ జర్నీ చేయండి బస్ జర్నీ కన్నా, ఎందుకంటే ఆ వ్యూస్ బాగుంటాయి, ప్లస్ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత బాగుందో చూడడానికి. అలా పొలాల మధ్య ట్రైన్లో వెళ్తుంటే ఆ ఫీలే వేరండి, నాకైతే చాలా ఇష్టం. సో మన మాటల్లో నెక్స్ట్ స్టాప్ కూడా దాటేసాం, సేదారంపట్టు అనే ఊరు. అది కూడా రైట్ టైం అండి, అన్నీ రైట్ టైం వెళ్ళిపోతుంది బండి. ఏంటో మరి నా అదృష్టం. ఫ్రెండ్స్ ఇదిగో ఈ స్టేషన్ దాటగానే ఒక చిన్న వాటర్ ఫాల్ తగిలిందండి మనకి. చూడడానికి ఎంత బాగుందంటే ఆ వాటర్ ఫ్లో అది మీకు ఒక సెకండే కనపడుతుంది వీడియోలో. అదే మనం వర్షాకాలంలో వచ్చి ఉంటే ఇంకెలా ఉందనో ఆలోచించండి ఆ ఫ్లో అంతా. ఇప్పుడు నేను మార్చ్ మంత్ కాబట్టి సమ్మర్లో కాబట్టి నాకేం పెద్దగా తెలియలేదు, బట్ వర్షంలో వచ్చి ఉంటే వర్షాకాలంలో సూపర్గా ఉందనండి. సో నెక్స్ట్ స్టాప్ అయిన ఆర్నీ రోడ్ అనే ఊరండి. ఆ సేదారంపట్టు నుంచి 6 కిలోమీటర్లు అంతే. ఇక్కడ కూడా రైట్ టైంకి వచ్చిందండి బండి. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ ట్రైన్ ఇలా తిరగడం చూస్తుంటే నాకు ఏదో పాము వెళ్తున్నట్టు కనబడుతుందండి. మీకు కనుక అలా అనిపిస్తే, పాము వెళ్తున్నట్టునే అనిపిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి మీకు కూడా అనిపించిందని. ఎందుకంటే నాకు ఒకటిగా అనిపించింది, లేకపోతే ఆడియన్స్ మీకు కూడా అనిపిస్తుందని నాకు తెలియాలి. ఫ్రెండ్స్ అలా మన జర్నీ నెక్స్ట్ పోలూరుకి వచ్చిందండి. పోలూరు అనే ఊరు. సో ఇక్కడ నుంచి తిరువన్నామలైకి 30 కిలోమీటర్లు ఉందండి. సో పోలూరు అనే చోటుకు ఒక 10 నిమిషాలు డిలేలో వచ్చింది. ఆ 10 నిమిషాలు డిలే అంతా నేను పట్టించుకోను, ఒకవేళ పట్టించుకున్నా చేయగలిగింది ఏమీ లేదు. ఎనీవే నాకు ఎందుకులేండి.
సో మన ప్రయాణం ఇప్పుడు టువర్డ్స్ తిరువన్నామలై, నెక్స్ట్ స్టాప్ అరుణాచలం. తమిళ్లో తిరువన్నామలై అంటారులేండి. సో తిరువన్నామలై అనడం అలవాటు అయిపోయింది నాకు. గాయస్ ఇదిగో చూసారా మనోడు ఇక్కడ ఈ డిగ్రీ కాలేజ్ స్టూడెంటా లేకపోతే ఇంటర్ కాలేజ్ స్టూడెంటా తెలియదు. ఇలా రన్నింగ్లో అంతా దిగడం చాలా రిస్క్ అండి. ప్రాణం పోయిందంటే ఏం పర్లేదు, పోయింది పట్టుమని చచ్చాడు అనుకోవచ్చు. కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రాణంతో ఉంటే ప్రాబ్లం. ఆ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు అది చాలా పెద్ద హెడ్ఏక్. అది వాళ్ళకి ప్రాబ్లమే, వాళ్ళని చూసుకోవాల్సిన పక్కన వాళ్ళకి ప్రాబ్లమే. ఎప్పుడూ ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఇన్ కేస్ ట్రైన్ వేరే ఊరికి వెళ్ళిపోయినా లేకపోతే వేరే స్టేషన్లో దిగాల్సి వచ్చినా 5-10 రూపాయలు అయినా పర్లేదు, కానీ ట్రైన్ ఆగిన తర్వాతే దిగండి. ఇది సైకిల్ కాదు. ఎందుకంటే చాలామంది ఏవో స్టంట్లు చేసేద్దాం అనుకుంటారు, కానీ మనోడు టైం బాగుంది ఎందుకంటే ట్రైన్ ఆగిపోయింది. ఎవరికి చైన్ లాగారు అక్కడ. అతను షాక్ అయ్యారు ఇక్కడ పాయింట్స్మెన్. ఏమబ్బా ఎందుకు ఆగింది ట్రైన్ అని చెప్పి. ఇది ఇలాంటివి ఎక్కువ ఢిల్లీలో జరుగుతాయండి. లైక్ నాట్ ఢిల్లీ, నార్త్ ఇండియాలో జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళ ఊరిలో స్టాప్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే పట్మన్ చైన్ లాగేసి పట్మన్ పరిగెట్టేస్తారు. సో అప్పుడు వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి పనులు చేస్తారు అక్కడ నార్త్లో. మరి అవి చూసి మన వాళ్ళైనా నేర్చుకున్నారా లేకపోతే ఏంటని తెలియదు. ఎనీవే ట్రైన్ అయితే ఆగిపోయింది మధ్యలో. అండ్ మనోడికి అయితే ఏం కాలేదు, సేఫ్గా దిగిపోయాడు అన్నయ్యో తమ్ముడో. ఫ్రెండ్స్ ట్రైన్లో నుంచి మనకి అరుణాచలేశ్వరుడు ఒక దర్శనం జరిగింది. ఇదిగోండి చూడండి, కొండంతా శివుడే. ఈయనే అరుణాచలేశ్వరుడు. అరుణాచల శివ. అరుణాచల శివ. సో గాయస్ మనమైతే మొత్తానికి తిరువన్నామలై వచ్చేసామండి. అరుణాచలం ఈశ్వరానుగ్రహం, లోపల అడుగు పెట్టగలిగాను. సో ట్రైన్ అయితే 1.5 గంట లేట్లో వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను. అది నేను సెపరేట్ వ్లాగ్గా వేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే దీంతో ఆపేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైల్వే స్టేషన్ అయితే బయట ఇలా ఉందండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమః శివాయ.